హలో. చెప్పండి. అన్న అది కాదు, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా వాళ్ళతో, అవును. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఒక క్వశ్చన్ మార్క్. చెప్పండి. రమణ నన్ను ఆ, అరే నవీన్, ఆ బాగానే చేసావు, హెల్ప్ బాగానే ఉంది, కానీ ఒక ఇలా కాకుండా వేరేలా చేయాల్సిందిరా, ఆ ఓకే అని అన్నాడు. ఉమ్, ఆ ఫోన్లే నువ్వు నా తమ్ముళ్ళు అంటాడువి, లైక్ ఈసారి అలా చేయకలే అని అన్నాడు. ఉమ్, అంటే ఎలా అన్నా, ఎలా చేయకు అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి అసలు ఏంటి అన్నా. ఉమ్, తను నాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. నాకు మీ నుండి నేను ఒకటి జెన్యున్ గా మీరు చెప్పండి, చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చేశానా? ఏం మిస్టేక్ చేశారు? మీరైతే ఏం చేయలేదు కదా. అంటే మనం ప్లాన్ చేసిందే అంతా అయింది. ఇప్పుడు అది కాదన్నా, అన్న చెప్పండి. చెప్పండి. వాట్సాప్ కాలే కదా, ఎవరు లేరు కదా పక్కన. లేదు, లేరు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు వాళ్ళ ఇంటి దగ్గర కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలే. బ్రో అది చెప్తున్నా, కెరీర్ వెళ్ళిపోద్ది బ్రో. ఉమ్, నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్. చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట, నాకు అర్థం కాలేదు మరి. అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ అది 11.5 కాదు, ఎందుకు లెవెన్ పాయింట్ చేస్తున్నారు? ఫైవ్ కాదు అన్న, నాకు అది కాదు, ఇంకోటి ఉమ్, పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్? లేదు, చెప్పలేదు. అన్న అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఉమ్, ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఉమ్, ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ, ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను, అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో, వాళ్ళు నన్ను తగులుకున్నారు. అవును. ఇప్పుడు మళ్ళీ అది అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తిడుతున్నారు మరి, ఆ పాయింట్ నాకు చెప్తారా కొద్దిగా, నాకు అది తెలియాలి కదా. లేదు, ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాట మాటకి. మీకు ఎందుకు ఇప్పుడు చెప్పారు? మాకు ఇప్పుడు అంటే అందరికి అది కాదన్నా, కన్సల్ట్ చేసి ఇప్పుడు చేయొచ్చు కదా. 11.5 మాకు అందరికి చెప్పకుండా ఎందుకు చేసేసారు అవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ ఉమ్. లో నేను ఏమైనా అడుగుతున్నా, నవీన్ ఏమైనా అడుగుతున్నాడు అని అడిగాడా? నవీన్ ఏమైనా క్యాష్ తీసుకున్నారా అని అడిగారు. లేరని చెప్పాను. ఇప్పుడు ఇది ఒకటి నాకు అడిగారు, అంటే ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అని అడిగారు. ఉమ్, ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, మనీను మీరు వేసారు అని చెప్పాను. సిఎండి మెషిన్స్ లేకపోతే వాళ్ళ తరపు నుంచి చేయించడం అలాంటివి చేశారు అన్నాను. ఉమ్, అదైతే చెప్పాను. ఓకే. ఇప్పుడు నన్ను బ్యాడ్ గా అనుకునే పాయింట్ ఏంటి అక్కడ? ఆ క్యాష్ ఏమైంది మీకు చెప్పారా క్యాష్ గురించి?